లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లకు హర్షసాయి ప్రమోషన్లు చేశాడు. పేదలకు హెల్ప్ చేస్తున్న వీడియోల మాటున బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశాడు హర్షసాయి. దీంతో హర్షసాయి ఫాలోవర్లు భారీగా నష్టపోగా హర్షసాయి మాత్రం కోట్లు సంపాదించాడు. హర్షసాయి ప్రమోషన్ చేసిన బెట్టింగ్ యాప్స్ వల్ల తాను 20 లక్షలు నష్టపోయినట్లు ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్లకు హర్షసాయి కోట్లాది రూపాయలు దోచిపెట్టడంతో ప్రతిఫలంగా బెట్టింగ్ యాప్ల నుంచి డబ్బులు తీసుకుని మనీ లాండరింగ్ చేసినట్లు డీజీపీకి పలువురు ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వద్దన్నందుకు లైంగిక దాడి కేసు పెట్టిన బాధితురాలతో గతంలో పలుమార్లు వాగ్వాదం జరిగినట్లు సమాచారం. యూట్యూబర్ హర్షసాయి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, బెట్టింగ్ యాప్స్ పైన కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా ఉన్నటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ పైన, అలాగే ప్రజలకు సంబంధించి ఇబ్బంది కలిగించేలా, అలాగే వ్యసనపరులుగా మార్చేటటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ పైన నిషేధం విధించింది. అయితే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ను ఇటు హర్షసాయి ప్రమోషన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా కొన్నిటికి సంబంధించినటువంటి అంటే కొన్ని బెట్టింగ్ యాప్స్ ఎక్కువగా ప్రమోషన్ చేశారు. అయితే వీటి నుంచి కోట్లాది రూపాయలు గడించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇటు హర్షసాయి ఈ యొక్క యాప్స్ ను ప్రమోషన్ చేసినందుకు గాను ఇటు నిర్వాహకులు పెద్ద మొత్తంలో ఇటు హర్షసాయికి కమిషన్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఏబిఎన్ స్క్రీన్ మీద మనం ఒకటి ఇన్వాయిస్ కూడా చూడొచ్చు. సుమారుగా లోటస్ అనేటటువంటి ఒక లోటస్ 360 అనే బెట్టింగ్ యాప్ కు ప్రమోషన్ చేసినందుకు గాను సుమారు 53 లక్షల రూపాయలు ఆయన తీసుకున్నట్టుగా కూడా ప్రత్యేకంగా ఒక ఇన్వాయిస్ ను కూడా మనం చూడొచ్చు. అయితే ఇలాగే ఒక లోటస్ 360 అనేటటువంటి బెట్టింగ్ యాప్ మాత్రమే కాకుండా చాలా యాప్లకు ఇదే తరహాలోనే ప్రమోషన్ చేశారు. ఒక వీడియో షార్ట్ వీడియో అతను చేసి ఆ షార్ట్ వీడియోలో ఈ బెట్టింగ్ యాప్ కు సంబంధించినటువంటి ఒక లింక్ ఉంచడం కానీ, లేకపోతే ఈ బెట్టింగ్ యాప్ ను మీరు కూడా వాడండి అని చెప్పినందుకు కానీ ఇలా పలు సందర్భాల్లో ఒక్కొక్క యాప్ నుంచి కూడా కోట్లాది రూపాయలు తీసుకున్నట్టు ఇప్పటికే తెలుస్తోంది. సో మొత్తం 2022 నుంచి కూడా ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్స్ ను హర్షసాయి ప్రమోట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కోట్లాది రూపాయలను సంపాదించారు. మరోవైపు ఈ డబ్బునంతటినీ కూడా మనీ లాండరింగ్ ద్వారా వివిధ ప్రాంతాలకు తరలించారన్నది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం, ఆరోపణ కూడా. ఇదే అంశం మీద ఇప్పటికే ఈడీకి పలువురు ఫిర్యాదు చేశారు. హర్షసాయి మీద విచారణ చేయాలి, ఆయన మనీ లాండరింగ్ పాల్పడ్డాడు, ఇటు బెట్టింగ్ యాప్ల నుంచి సంపాదించినటువంటి డబ్బునంతా కూడా వివిధ అకౌంట్లకు మళ్లించాడు అంటూ కూడా కొంతమంది ఈడీని సంప్రదించారు. మరికొంతమంది ఈ బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్ చేసినటువంటి హర్షసాయి మీద విచారణ చేయాలి అంటూ గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలంటూ కూడా డీజీపీని కలిసి పలు ఫిర్యాదులు కూడా ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే హర్షసాయికి ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా సుమారుగా ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ కు మిలియన్స్ లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీరందరూ కూడా హర్షసాయికి సంబంధించినటువంటి ఫాలోవర్సే. అయితే హర్షసాయి చెప్పినటువంటి మాటలు విన్నటువంటి చాలా మంది ఫాలోవర్స్ కూడా అతను చెప్పినట్టు బెట్టింగ్ యాప్స్ ను ఫాలో అయ్యారు. ఆ బెట్టింగ్ యాప్స్ ను డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు ఆ బెట్టింగ్ యాప్ లో హర్షసాయి చెప్పినట్టుగానే డబ్బులు పెట్టారు. అలాగే గేమ్స్ ఆడినటువంటి సందర్భం ఉంది, అలాగే బెట్టింగ్ కూడా పెట్టినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే చాలా మంది మోసపోయి ముందుగానే కొంత లాభాలు, చిన్న మొత్తాలకు లాభాలు తీసుకున్నప్పటికీ కూడా అనంతరం పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి చివరికి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అయితే తాజాగా ఒక బాధితుడు తాను హర్షసాయి చెప్పినటువంటి మాటలు విని ఆయన సంపాదిస్తున్నాను, తాను కూడా సంపాదిస్తున్నా, అలా మీరు కూడా సంపాదించవచ్చు అని ఆయన చెప్పినటువంటి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చూసి తాను కూడా సుమారుగా 20 లక్షల రూపాయలు మోసపోయానంటూ కూడా ఒక యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి సందర్భం కూడా చూడొచ్చు. అందుకు సంబంధించినటువంటి కంప్లైంట్ కాపీ కూడా ఏబిఎన్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇలా కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, చాలా మంది కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా మోసపోయినట్టుగా తెలుస్తోంది. ఇక బెట్టింగ్ యాప్ లో గేమ్స్ ఆడడంతో పాటు ఇక బెట్టింగ్ పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. చాలా మంది కూడా ఈ తరహాలో డబ్బులు పెట్టి మోసపోయి చివరికి డబ్బులు రానటువంటి పరిస్థితుల్లో చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మరోవైపు ఆత్మహత్య కూడా చేసుకున్నటువంటి సందర్భాలు తాజాగా ఈ రోజు మనం చూసాం. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక కానిస్టేబుల్ కూడాను ఆత్మహత్య చేసుకున్నాడు. తన పిస్టల్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను కూడా ఆన్లైన్ గేమ్స్ తో పాటు బెట్టింగ్ కు బానిసైనట్టుగా తెలుస్తోంది. సో ఇదే నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. చాలా మంది కూడా ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా డబ్బులను తీసుకొచ్చి ఈ బెట్టింగ్ యాప్ లో పెట్టడం, ఈజీగా మనీ సంపాదించవచ్చు, లేకపోతే ఈజీగా టాస్కులు పూర్తి చేయొచ్చు అని అవతల వ్యక్తులు చెప్పినటువంటి మాటలు విని వీరంతా కూడా డబ్బులు పెడుతున్నారు. ఇలా
నష్టపోయిన తర్వాత ఇంట్లో చెప్పనటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇలాంటి సందర్భాలు, ఇలాంటి దృశ్యాలు చూసిన తర్వాత, ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్స్ మీద పూర్తి స్థాయిలో నిషేధం విధించింది. సో అయినప్పటికీ కూడాను ఈ బెట్టింగ్ యాప్స్ ని హర్షసాయి ప్రోత్సహిస్తూ వస్తూ ఉన్నారు. వారు ఇచ్చేటటువంటి కాసులకు కకృతి పడి ఇక తాను కమిషన్ పొందడానికి వీలుగా వారు ఇచ్చేటటువంటి కాసుల కోసం ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేశారు. మరోవైపు రెఫరల్ కోడ్ అంటూ కూడా తాను చెప్పినటువంటి కోడ్ సహకారంతో ఇక ఆ గేమ్స్ ఆడితే ఆ తర్వాత బెట్టింగ్ చేస్తే అధికంగా లాభాలు పొందొచ్చు అంటూ కూడా చెప్పాడు. ఇదే కాకుండా ఇక తాను ఎవరైతే హెల్ప్ చేసినటువంటి వారిని పక్కన ఉంచుకుని మరి వీరికి తాను ఏ విధంగా హెల్ప్ చేశానో, తనకి ఏ విధంగా డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులు రావడం వల్లనే వీరందరికీ హెల్ప్ చేశారంటూ కూడా వారిని పక్కన ఉంచుకుని మరి ఈ ప్రమోషన్స్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఒకనొక సందర్భంలో మనం ఏబిఎన్ స్క్రీన్ మీద ఒక వీడియో కూడా చూడొచ్చు. అందులో ఒక పిల్లలకు బర్త్డే పార్టీ సందర్భంగా కేక్ కట్ చేస్తూ ఉంటారు. ఆ కేక్ మీద కూడా బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి ప్రమోషనే మనకు అక్కడ కనిపిస్తుంది. ఆ బెట్టింగ్ యాప్ సంబంధించిన ప్రమోషన్ మనం అందరూ చాలా స్పష్టంగా కూడా చూడొచ్చు. అంటే ప్రతి ఒక్క వీడియోలో తాను చేసేటటువంటి ప్రతి ఒక్క వీడియోలో కూడా ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇలా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రోత్సహించడం వల్ల ఇలా ఫలితంగా బెట్టింగ్ యాప్స్ నుంచి కూడా పెద్ద మొత్తంలో ఇటు డబ్బులు అందినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఈ మధ్య కాలంలో రగడ మొదలైంది. చాలా మంది కూడా హర్షసాయికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మరోవైపు కంప్లైంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే హర్షసాయి బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించడం వల్ల చాలా మంది నష్టపోతున్నారని, తర్వాత పెద్ద మొత్తంలో సంపాదించి మనీ లాండరింగ్ పాల్పడుతున్నారని, లేకపోతే ట్యాక్స్ ఎగ్గొడుతున్నారని చెప్పేసి ఇలా రకరకాలుగా ఫిర్యాదులు చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఈ మధ్య కాలంలో తాను నటించినటువంటి మెగా సినిమాకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ అలాగే కో ప్రొడ్యూసర్ ఇదే అంశం మీద ఆయన వద్ద ప్రస్తావన తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల తాము హీరోగా ఈ హర్షసాయిని పెట్టి నిర్మించినటువంటి సినిమా మీద కూడా ప్రభావం పడుతుంది. ఆ తర్వాత సినిమా కూడా పెద్దగా ఆడేటటువంటి అవకాశం ఉండదంటూ కూడా హర్షసాయితో వాగ్వాదం దిగినట్టుగా తెలుస్తోంది. సో ఇదే నేపథ్యంలో బాధితురాలికి ఆ తర్వాత హర్షసాయికి మధ్య కొంత మాటల సంభాషణ కూడా మనం ఒక కాల్ రికార్డ్ కూడా మనం ఒకసారి చూడొచ్చు. అయితే ఆడియో కూడా ఒకసారి అందులో కూడా చాలా స్పష్టంగా ఉంది. తాను ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తాను, అందులో 2 కోట్లు 5 కోట్లు 10 కోట్ల దాకా ఇస్తారంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇది తన వాల్యూని పెంచుతుంది, తన బ్రాండ్ వాల్యూని పెంచుతుంది అంటూ కూడా ఎంతో గొప్పగా ఆయన సమర్థించుకుంటున్న సందర్భాలే కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి మాత్రం హర్షసాయి బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా వరకు సంపాదించారు, అలాగే చాలా మంది జీవితాలను కూడా ఇబ్బంది పెట్టారు అనేది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తోంది. యామిని.